ముందుగా మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం. నా పేరు వడిత్యా శంకర్ నాయక్. నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాజీ ఎస్టీ కమిషన్ సభ్యుడిగా, ప్రస్తుతం గిరిజన ప్రజా సమాఖ్య జీపీఎస్, గిరిజన విద్యార్థి సమాఖ్య జీవీఎస్ వ్యవస్థాపక జాతీయ అధ్యక్షుడిగా పనిచేస్తూ ఉన్నాను. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తిరుపతి జిల్లాలో ఉన్నటువంటి శ్రీ విద్యానికేతన్ విద్యా సమస్యలు ఏవైతే ఉన్నాయో అక్కడ ప్రభుత్వ నియమ నిబంధనలకు విరుద్ధంగా విద్యార్థుల నుండి అధిక ఫీజులు వసూలు చేస్తూ ఉన్నారని చెప్పి గతంలో ఫీజుల నియంత్రణ కమిషన్ ఏదైతే ఉందో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఆ కమిషన్ అప్పుడు వచ్చినటువంటి అంటే విద్యార్థుల నుంచి కానీ విద్యార్థి సంఘాలు, ప్రజా సంఘాలు, వివిధ రాజకీయ పార్టీలు, అదేవిధంగా మరి విద్యార్థుల యొక్క తల్లిదండ్రుల నుంచి వచ్చినటువంటి ఫిర్యాదుల యొక్క నేపథ్యంలో అప్పుడు ఉన్నటువంటి ఫీజుల నియంత్రణ కమిషన్ ఆ రోజు ఆ యొక్క విద్యా సమస్యల యాజమాన్యానికి మరి అక్కడ వెళ్ళి విజిట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఆ సందర్భంలో విద్యార్థుల నుండి ప్రభుత్వ నియమ నిబంధనలకు విరుద్ధంగా దాదాపుగా 26 కోట్ల రూపాయలు ఫీజులు వసూలు చేశారని ఆ రోజు మరి ఫీజుల నియంత్రణ కమిషన్ నిర్ధారించి ఆ డబ్బులను తిరిగి విద్యార్థులకి వారి యొక్క తల్లిదండ్రులకు చెల్లించాలని కూడా ఆ రోజు ఆదేశించడం జరిగింది. అదే సందర్భంలో విద్యార్థులకు సంబంధించినటువంటి అంటే వాళ్ళ సర్టిఫికేట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని సకాలంలో ఇవ్వకపోవడం వల్ల విద్యార్థులకు జరిగినటువంటి నష్టాన్ని మరి ఆ రోజు ఉన్నటువంటి మరి ఫీజుల నియంత్రణ కమిషన్, ఉన్నత విద్యా మండలి ఏదైతే ఉందో మరి వాటిని కూడా గుర్తించి దాదాపుగా 16 లక్షల రూపాయలని మరి శ్రీ విద్యానికేతన్ యాజమాన్యానికి మరి జరిమానాను కూడా విధించడం జరిగింది. ఇవన్నీ కూడా మనం గతంలో చూసాం. మరి ఈ క్రమంలో ఇవాళ తిరుపతిలో ఉన్నటువంటి మరి విద్యార్థి సంఘాలు మరి ఈ సమస్యని శ్రీ విద్యానికేతన్ యాజమాన్యం వెంటనే పరిష్కరించాలని, అదే క్రమంలో ఇప్పటికీ కూడా మరి విద్యార్థుల నుంచి అదనంగా ఏదైతే ఫీజులు వసూలు చేస్తూ ఉన్నారో దానిని పూర్తిగా మరి దాన్ని వ్యతిరేకిస్తూ ఇవాళ విద్యార్థి సంఘాలు చలో కలెక్టరేట్ కార్యక్రమానికి ఏదైతే నిర్వహించడానికి తలపెట్టారో దాన్ని ఇవాళ శ్రీ విద్యానికేతన్ యాజమాన్యం మరి ఇవాళ రౌడీలని అంటే అక్కడ ఉన్నటువంటి బౌన్సర్లని మరి అక్కడ విద్యార్థి సంఘ నాయకులని ధర్నాకు వెళ్లకుండా ఇవాళ వాళ్ళందరినీ కూడా కిడ్నాప్ చేయడం అనేది నిజంగా ఇది చాలా దారుణమైనటువంటి సంఘటన. అందుకనే ఇవాళ ఈ సంఘటన పైన రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ఉన్నత విద్యా మండలి, అదేవిధంగా ఉన్నత విద్యాశాఖ మంత్రి దీని మీద సమగ్రంగా విచారణ జరిపించి మరి ఆ శ్రీ విద్యానికేతన్ యాజమాన్యం పైన మరి చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా శ్రీ విద్యానికేతన్ యాజమాన్యానికి సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారి మీద మరి కేసులు కూడా నమోదు చేసి ఇప్పటిదాకా విద్యార్థుల నుంచి మరి వసూలు చేసినటువంటి ప్రతి రూపాయిని కూడా వాళ్ళ యొక్క తల్లిదండ్రులకి మరి చేరే విధంగా రాష్ట్ర ప్రభుత్వం తగిన చర్యలు చేపట్టాలని కూడా ఇవాళ మేము విద్యార్థులుగా మరి ప్రజా సంఘాలుగా మేము రాష్ట్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ఉన్నత విద్యా మంత్రి గారికి కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇవాళ విద్యార్థులకి ఇవాళ మంచి విద్యను అందించాల్సినటువంటి విద్యా సంస్థల యాజమాన్యాలు ఇవాళ విద్యని ఒక వ్యాపారంగా మార్చి ఇవాళ ఎవరైనా ఇలా ప్రశ్నించేటువంటి మరి సంఘ నాయకులు కావచ్చు, విద్యార్థి నాయకులు కావచ్చు, మరి ఎవరైనా కావచ్చు, వాళ్ళ మీద ఇవాళ రౌడీలతో ఇలా బౌన్సర్లతో దాడులు చేయించడం, కిడ్నాప్లు చేయించడం అంటే ఇది ఏ రకమైనటువంటి మరి సందేశాన్ని ఆ యొక్క విద్యా సంస్థల యాజమాన్యం కానీ అక్కడ ఉన్నటువంటి పెద్దలు ఇవాళ సమాజానికి ఎలాంటి సందేశాన్ని ఇస్తూ ఉన్నారో ఒక్కసారి ఆలోచన చేయాలి. ఇవాళ దేశానికి, ఈ రాష్ట్రానికి, సమాజానికి ఉపయోగపడేటువంటి విద్యార్థులని మరి మంచిగా అంటే వాళ్ళకి మంచి విలువలతో విద్యను అందించాల్సినటువంటి ఈ విద్యా సంస్థ యాజమాన్యం ఇవాళ అక్కడ ఇలాంటి బౌన్సర్లని, రౌడీలని పెట్టుకొని ఇవాళ విద్యా సంస్థలని నడుపుతూ ఉందంటే అక్కడ ఎంత అవినీతి, ఎంత మరి విద్యార్థుల నుంచి అక్రమంగా ఎంత డబ్బులు వసూలు చేస్తూ ఉన్నారో దీన్ని బట్టి మనకు అర్థమవుతూ ఉంది. అందుకనే ఇలాంటి విద్యా సంస్థలని ఈ రాష్ట్రంలో లేకుండా ప్రభుత్వం పూర్తిగా బ్యాన్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇలాంటి విద్యా సంస్థల్లో ప్రభుత్వ నియమ నిబంధనలకు వ్యతిరేకంగా
వసూలు చేస్తున్నటువంటి ప్రతి రూపాయిని కూడా ఆ విద్యార్థులకి వారి తల్లిదండ్రులకు అందించడానికి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే దీని మీద సమగ్రంగా విచారణ జరిపించి తగిన చర్యలు తీసుకోవాలని, లేని పక్షంలో రాబోయేటువంటి రోజుల్లో మరి మోహన్ అంటే శ్రీ విద్యానికేతన్ విద్యా సంస్థ యాజమాన్యానికి మరి అక్కడ ఉన్నటువంటి విద్యార్థులకి న్యాయం జరిగేంత వరకు మా యొక్క పోరాటాన్ని తప్పనిసరిగా ఇతర విద్యార్థి సంఘాలతో, ప్రజా రాజకీయ పార్టీలతో అందరితో కూడా కలిసి చేయడానికి ఏమాత్రం వెనుకాడబోయేది లేదని కూడా ఇవాళ మీడియా ద్వారా నేను ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నాను. దీనిలో భాగంగానే ఇవాళ ఉన్నత విద్యా మండలి చైర్మన్ గారికి, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి సెక్రటరీ గారిని ఇవాళ గిరిజన విద్యార్థి సమాఖ్యగా, గిరిజన ప్రజా సమాఖ్యగా ఇవాళ జరిగినటువంటి మరి సంఘటన మీద మరి పూర్తిగా సమగ్రంగా విచారణ జరిపించి మరి బాధితులకి రక్షణ కల్పించాలని, అదేవిధంగా ఇలాంటి సంఘటనలు ఈ రాష్ట్రంలో మరి ఎక్కడ కూడా పునరావృతం కాకుండా తగిన చర్యలు చేపట్టాలని ఇవాళ శ్రీ విద్యానికేతన్ యాజమాన్యం మీద మరి వారికి గతంలో విద్యా కమిషన్ ఇచ్చినటువంటి మరి ఏదైతే ఉత్తర్వులు ఉన్నాయో ఆ ఉత్తర్వుల ప్రకారంగా విద్యార్థులకు రావాల్సినటువంటి 26 కోట్ల రూపాయల మరి అక్రమంగా వసూలు చేసినటువంటి డబ్బుని తిరిగి ఆ విద్యార్థులకి వారి తల్లిదండ్రులకు ఇవ్వాలని, అదేవిధంగా మరి ఇప్పుడు కూడా మళ్ళీ అదనంగా వసూలు చేస్తున్నటువంటి దాన్ని కూడా పూర్తిగా మరి అలాంటి అదనంగా వసూలు చేయకుండా మరి ప్రభుత్వం కట్టడి చేయాలని కూడా ఇవాళ ఈ సందర్భంగా మేము ప్రభుత్వానికి గట్టిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో మోహన్ బాబు మరి ఆయన సినీ నటుడిగా, పెద్దలుగా ఆయన అంటే మాకు అందరికి కూడా చాలా గౌరవం. కానీ అలాంటి గౌరవప్రదమైనటువంటి వ్యక్తి ఇవాళ ఒక మంచి ఆశయంతో, ఉద్దేశంతో నెలకొల్పినటువంటి శ్రీ విద్యానికేతన్ విద్యా సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇవాళ రోజు కూడా కేవలం వ్యాపారంగా, విద్యని ఒక వ్యాపారంగా ఇవాళ కేవలం ఒక వ్యాపార దృక్పథంతోనే ఇవాళ నడిపిస్తున్నటువంటి విధంగా ఇవాళ అక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలను చూస్తే ఇవన్నీ కూడా మనకు తెలుస్తూ ఉన్నాయి. కాబట్టి తప్పనిసరిగా రాష్ట్ర ప్రభుత్వం దీని మీద సీరియస్గా ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. ఆ విద్యా సంస్థల మీద సమగ్రంగా విచారణ జరిపించాలి. తప్పనిసరిగా విద్యార్థులకు రావాల్సినటువంటి ప్రతి రూపాయిని కూడా తిరిగి ఇచ్చే విధంగా తగిన చర్యలు చేపట్టాలి. అవసరమైతే అలాంటి విద్యా సమస్యల్ని పూర్తిగా లేకుండా ప్రభుత్వం పూర్తిగా ఆ విద్యా సమస్యల్ని కూడా పూర్తిగా లేకుండా తగిన చర్యలు కూడా చేపట్టాలని కూడా మీ ద్వారా డిమాండ్ చేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను.